5 గంటలు పడద్దటండి వెళ్ళడానికి. మనోడు విండో సీట్ దానం చేశాడు నాకు. మనోడు నేను ఏదో ఒకటి కొనుక్కొని తిన్నాం. అలాగే చాలా పెద్ద బిస్కెట్ అయిపోయానండి. ఇక్కడ 6:30కి లాస్ట్ బస్ అంట. ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే వచ్చిందండి. చికెన్ అంటే ఏం ఎక్కువ ఇచ్చారు. యాక్చువల్లీ బస్ పరిస్థితి కాదు, నా పరిస్థితి. అదిగోండి అతను ఉన్నారు కదా, అతనికి కూడా అబద్ధం చెప్పారు. మొత్తానికి నేను ఎక్కాల్సిన బస్సు అయితే వచ్చేసిందండి. దాదాపు 1800 రూపాయలు అడిగారు ఆటో వాళ్ళు. కొండ ఎక్కుతున్నాను, కొండ ప్రాంతాల్లో. గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడైతే నేను మాత్రా అనే డిస్ట్రిక్ట్ లో ఉన్నానండి, ఈ శ్రీలంకలో. సో ఈ రోజు నేను ఈ మాత్రా నుంచి వేరే ప్రదేశానికి, ఎల్లా అనే ప్రదేశానికి అయితే వెళ్ళిపోతున్నానండి. మీరు గత వీడియోలో చూసుకుంటే ఈ మాత్రా యొక్క సిటీ టూర్ అయితే చేశాను. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి. ఇప్పుడైతే నేను ఈ మాత్రా నుంచి బస్ జర్నీ చేసుకుంటూ వెళ్తానండి ఎల్లా వరకు. ఇక్కడ నుంచి ఎల్లా దాదాపు ఒక 5 గంటల ప్రయాణం ఉంటుందండి బస్ జర్నీ. ఎల్లా కొండ ప్రాంతంలో ఉంటుందండి. అది 1048 మీటర్ల ఎత్తులో ఉంటుందండి సీ లెవెల్కి. సో మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. అక్కడ కూడా మంచి మంచి టూరిస్ట్ ప్లేస్లు మనం ఎక్స్ప్లోర్ చేయడానికి మంచి ప్రాంతాలు అయితే ఉన్నాయండి. సో ఇప్పుడైతే నేను ఇక్కడ ఈ మాత్రా నుంచి బస్ జర్నీ చేస్తాను. ఇక్కడ మాత్రా బస్ స్టాండ్లో బస్సు ఎక్కి ఎల్లా వరకు అయితే మన ప్రయాణం ఉంటుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎల్లా వెళ్ళి అక్కడ హాస్టల్ తీసుకునే దగ్గర వీడియో అయితే ఎండ్ చేస్తాను. సో ఈ బస్ జర్నీని మీరు ఎక్కడ మిస్ చేయకండి. మంచి మంచి వ్యూయింగ్ పాయింట్స్ అయితే ఉంటాయి అనమాట. వెళ్ళే దారిలో అంతా ఘాటీ సెక్షన్ ఉంటుంది. సో ఎక్కడ మిస్ అవ్వద్దు, స్కిప్ చేయొద్దు. వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి నేను ఉంటున్న హాస్టల్ అండి. సో ఈ హాస్టల్ నుంచి ఇప్పుడైతే నేను చెక్అవుట్ అయిపోతాను అనమాట. మన బెడ్ అయితే ఇదే అనమాట. సో ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. ఇదే అనమాట, ఇలాంటి హాస్టల్లోనే నేను స్టే చేసేది. ప్రజెంట్ నేను మాత్రా బస్ స్టాప్ దగ్గర అయితే ఉన్నానండి. ఇక్కడి నుంచి నేను వెళ్ళబోతున్నాను. సో ఈ బస్ స్టాప్లో మనకి బస్సెస్ ఏ టైమ్స్కి అవైలబుల్ ఉంటాయి, ఇక్కడ నుంచి ఎల్లాకి ఎక్కడి నుంచి బస్సు వెళ్తుంది, ఈ ప్లేస్లో లోపలికి వెళ్ళి కొనుక్కుందాం. టికెట్ ప్రైస్ అన్నీ చూద్దాం లోపలికి వెళ్ళి. ఇది వచ్చేసి మాత్రా బస్ స్టాప్ అండి. మీరు చూడొచ్చు ఇక్కడ నుంచి మనకి కొలంబోకి, ఎల్లాకి, క్యాండీకి అన్ని బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. బట్ మనం కొనుక్కోవాలి. చాలా పెద్దది ఈ మాత్రా బస్ స్టాప్ అనేది. ఇది డిస్ట్రిక్ట్ దా ఈ మాత్రా అనేది. సో చాలా పెద్ద బస్ స్టాప్ అనమాట. దాదాపు ఒక 5 గంటలు పడద్దటండి వెళ్ళడానికి. ఇక్కడ నుంచి స్ట్రైట్ ఎల్లా బస్సు అయితే. సో చూద్దాం మనకి బస్సు ఎక్కడ అవైలబుల్ ఉంటుందో చూడాలి. చాలా పెద్దగా ఉంది. ఈ డెస్క్లో అడిగానండి, ఎంక్వైరీ డెస్క్. అటువైపు ఉంటుందని చెప్పారు. 32 అంట నెంబర్ వచ్చేసి ప్లాట్ఫాము. సో వెళ్దాం. 32 నెంబర్కి వెళ్ళి వెయిట్ చేస్తే వస్తుంది బస్సు. 3 o'clock వస్తుందని చెప్పారు. చూద్దాం. ఇది 35 అంట. 35 351 అని ఉంది. ఏంది ఇది? చూద్దాం 35 ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోయి వెయిట్ చేద్దాం. ఇక్కడ నెంబర్లు చూస్తే వెరైటీ ఉందండి. 35/4 అని ఉంటుంది, 38 అని ఉంటుంది. ఏం అర్థం కావట్లా. ఇంకోసారి అడుగుదాం ఎవరినైనా, చూద్దాం. రైట్ నౌ ఇక్కడ డైరెక్ట్ బస్సులు అయితే ఆఫ్టర్నూన్ ఏం లేవని చెప్తున్నారండి. సో ఇది ఎల్లా ముందు వరకు వెల్లువై అనే ప్రాంతానికి వెళ్తుందంట. సో ఇది ఎక్కి అక్కడి నుంచి ఫ్రీక్వెంట్గా బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. వెల్లువై అనేది చాలా దగ్గర, ఎల్లా క్లోజు. ఈ బస్సు ఎక్కువమంటున్నారు. సో ఇది ఎక్కి వెల్లువైలో దిగి అక్కడి నుంచి ఎల్లా బస్సు ఎక్కాలి మరి. సో ఇదే ఎక్కేస్తాను. ఇది అవైలబుల్ ఉంది. ఇది స్టార్ట్ చేసేస్తారు కాసేపట్లో. లోపలికైతే ఎక్కేద్దాం. ఇంకా మనకు ఆప్షన్ లేదు. ఇది బస్సు. ఆ బ్యాగ్ అయితే డిక్కీలో పెట్టేస్తున్నాం. పెద్ద బ్యాగ్ కదా, సో వెనకాతల డిక్కీ ఉంది. అబ్బా ఇవ్వండి, ఈ బస్సు ఎక్కుతున్నా. మాత్రా టు మొనరాగల ఏదో అంట. వెలువై దగ్గర నేను దిగుతాను. ఈ మొనరాగల కన్నా ముందు వెలువైగా, ఆ వెలువై త్రూ వెళ్తాయి. రైట్ నా బస్సులోకి అయితే వచ్చానండి. పాటలో వేసేస్తున్నారు మాటకి. మనకు ఒక ఫ్రెండ్ దొరికాడు, వీడితో మాట్లాడుతూ పోదాం ఇంకా జర్నీలో. బస్సు అయితే స్టార్ట్ అయిపోయిందండి. మనోడు విండో సీట్ దానం చేశాడు నాకు. బస్ స్టాప్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది బస్సు. చూడొచ్చు. ఈ బస్సుల్లో దరిద్రం ఏంటంటే వీళ్ళు బస్సులో పాటలు వేస్తున్నారండి గ్యాప్ లేకుండా. మనకి కాపీరైట్ పడిపోద్ది రికార్డ్ చేస్తే. మాత్రా నుంచి మన ప్రయాణం మొదలైపోయిందండి. బీచ్ పక్కన వెళ్ళేస్తున్నాం ప్రెసెంట్. చాలా వరకు నేనైతే మాట్లాడనండి. మీకు వ్యూ పాయింట్స్ మంచి మంచివి కనిపిస్తే చూపిస్తాను మ్యూజిక్ చేసి, ఎందుకంటే కాపీరైట్ పడిపోతాయి అనమాట.
3 గంటల జర్నీ తర్వాత ఇక్కడ స్టాప్కి అయితే ఆపాడండి, ఏదైనా కొనుక్కొని తినడానికి. బస్సు అయితే ఇక్కడ స్టాప్ తీసుకున్నాడు. దాదాపు 3 గంటలు అవుతుంది మన జర్నీ స్టార్ట్ అయ్యి. ఇప్పుడు ఈవినింగ్ 6 అవుతుంది. మన 10 నిమిషాలు తక్కువ 3 గంటలకి అక్కడ మాత్రాలో స్టార్ట్ అయ్యాం. ఇదిగోండి, ఎవరికైనా ఆకలి వేసినా లేదంటే వాష్రూమ్కి వెళ్ళాలనుకున్నా ఇక్కడ దిగుతారనమాట. చాలామంది దిగుతున్నారు. ఎంతసేపు అని కూర్చుంటారు అలాగా. 3 గంటల నుంచి కూర్చొని అందరికీ నడుము నొప్పి వచ్చేది ఏకంగా. అలా నేను కూడా బయటికి దిగాను. ఇదిగోండి, రోడ్డుకి రైట్ సైడ్ లేపాడు. నా పక్కన ఇటు కూర్చున్నాడు కదా తమ్ముడు, ఏమేమి తింటావంటే ఆ తింటాను. సరే కొంటాను పద అని చెప్పాను. దా బ్రో కమ్. మనోడు నేను ఏదో ఒకటి కొనుక్కొని తిందాం. అలాగా 3 గంటలు అయింది. మనోడికి ఏం కావస్తే అది కొందాం. ఏవో ఉన్నాయి రకరకాలవి కొనుక్కుంటున్నారు ఇక్కడ. ఏవో ఉన్నాయి చూడండి, ఇవి కట్లెట్లు ఏవో ఉన్నాయి సంథింగ్. బ్రో వాట్ యూ వాంట్? మనోడికి శిస్సు వస్తుందంట, వెళ్తున్నాడు. సో ఆడికి ఓ డ్రింక్ను మా ఇద్దరికి తినడానికి ఏవో తీసుకున్నాను సంథింగ్. ఈవినింగ్ అవుతుంది. ఈ విధంగా ఉంది ఈ ప్రాంతంలో. ఇంకా నేను బస్ చేంజ్ అయ్యే పేరు అక్కడ దిగుతాను కదా, ఆ ఏరియా ఇక్కడ నుంచి దాదాపు ఇంకొక 20 కిలోమీటర్లు ఉందండి. అక్కడి నుంచి మళ్ళీ ఎల్లాకి చేంజ్ అవ్వాలి నేను. మొత్తానికి ఈ వలుబాయ్ అనే ఏరియాకి అయితే వచ్చేసానండి. బస్సు అయితే దిగిపోయాను. ఇక్కడ నుంచి ఎలా 30 కిలోమీటర్స్ చూపిస్తుంది. బస్సు అయితే నైట్ 10 గంటలకు వస్తుందంట. ఆటో అడిగాను. సో చూద్దాం ఆటో వాళ్ళు ఎంత చెప్తారనేది. చాలా పెద్ద బిస్కెట్ అయిపోయానండి. ఇక్కడ 6:30కి లాస్ట్ బస్సు అంట, బట్ 10 గంటలకి బస్సు ఉందంటున్నారు. సో ఇక్కడ ఆటో అడిగితే అంటున్నారు 6,000 రూపాయలు అడుగుతున్నారు వీళ్ళ కరెన్సీలో. సో మన కరెన్సీలో దాదాపు 1,800 రూపాయలు అండి. 6,000 అంటే 1,800 రూపాయలు. 30 కిలోమీటర్లకి బుద్ధినోడు ఎవడు ఇవ్వడు. సో వెయిట్ చేస్తాను. ప్రస్తుతానికి ఇక్కడైతే కూర్చున్నానండి. 10 గంటలకు వస్తుందని చెప్తున్నారు, చూడాలి. ఇక్కడ వీళ్ళు అయితే ఆటో వాళ్ళు వచ్చి నాతో బేరాలు ఆడుతున్నారు. అంత డబ్బులు మన వల్ల కాదు. సో సవగ్గా పోదాం, టైందే ఉంది. ఇప్పుడు కాకపోతే ఎలాగైనా వెళ్తాం. అక్కడైతే నేను ఆల్రెడీ హాస్టల్ బుక్ చేసుకున్న వెళ్ళాలి. ఏ టైం అయినా సరే వెళ్ళి చెక్-ఇన్ అవుతా, ఇబ్బంది ఏం లేదు. చూద్దాం, వెయిట్ చేయడమే తప్పలేదు. 3 గంటలు వెయిట్ చేయాలి. ఇప్పుడు 7 అవుతుంది టైము. ఏదో ఒకటి తిందామని వెళ్తున్నానండి. అలాగే ఇక్కడ ఉంటే ఆటో వాళ్ళు నా బుర్ర తినేస్తున్నారు, బేరాలు ఆడుతున్నారు. అలాగా 4,500 ఒకడు, 5,000 ఒకడు, నా బుర్ర కురికేస్తున్నారు. సో ఏదో ఒకటి తింటానని చెప్పి వచ్చేసాను. సో నాకు కూడా ఆకలి వేస్తుంది, ఏదో ఒకటి వెళ్ళి తింటా. ద హాట్ పాట్ అంట ఇక్కడ ఏదో ఉంది. చూద్దాం మనకు కావాల్సింది ఏమైనా దొరుకుతుందేమో. ఇక్కడ లోపలికి వెళ్దాం. ఫుడ్ అయితే ఉందండి, రైసు కర్రీస్ అన్నీ ఉన్నాయి. సో ఏదో ఒకటి ఆర్డర్ ఇచ్చి తినేద్దాం, కడుపు నింపుకుందాం ఫస్ట్. సేమ్ ఎప్పుడులానే
రైస్ విత్ కర్రీ చెప్పాను, చికెను రైస్. ప్రోటీన్ కోసం చికెన్ తింటున్నా, కడుపు నింపుకోవడానికి అన్నం తింటున్నా. ఆర్డర్ ఇచ్చానమాట, తినేద్దాం. నేను ఆర్డర్ చెప్పిన ఫుడ్డే ప్రిపేర్ చేస్తున్నారు. ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే వచ్చిందండి. చికెన్ అంటే ఏం ఎక్కువ ఇచ్చారు, ఒక లెగ్ పీస్ పెట్టారు, పప్పు, బంగాళదుంప కూర, ఇదేదో ఆకుకూర అండి. ఇది ఫుడ్ రాత్రికి నాకు. మొత్తానికి ఫుడ్ అయితే తినేసానండి. హోటల్ అతను అడిగాను బస్సు వెళ్ళాకి ఎంతకి అవైలబుల్ అని. ఇతను అంటున్నాడు బదుల్లో వెళ్ళే బస్సు ఉంటుంది, వెళ్తుంది అని చెప్పాడు. సో 8:30కి వస్తుందని చెప్పాడు. ఆ టుక్కోలేమో 10 అంటున్నారు. ఎవరి మాట నమ్మాలా అర్థం కావట్లే. చూస్తాను, వచ్చే ప్రతి బస్సుని ఇక్కడ ఆగే బస్సుని అడగడమే. ఇంకా మళ్ళీ బస్ స్టాప్ దగ్గరికి వెళ్తున్నా, వెళ్ళి అక్కడ కూర్చుంటా. చూద్దాం బస్సు పరిస్థితి ఏంటో చూద్దాం. యాక్చువల్లీ బస్సు పరిస్థితి కాదు, నా పరిస్థితి. ఆటో వాళ్ళు ఎంత చెత్తగా ఉన్నారంటే 8:30కు బస్సు ఉంటే 10కి అన్నీ చెప్పారు. వాళ్ళు బతుకు తెరువు కోసం డబ్బులు అడగొచ్చు, పర్లేదు. అంటే ఇంత ఇవ్వండి అని అడిగినా పర్లేదు, కానీ నచ్చితే వెళ్తాం, లేకపోతే లేదు. నేను ఒక టూరిస్ట్ని, నన్ను మోసం చేయడానికి ట్రై చేశారు. 8:30కి బస్సు ఉంది, 10కని 3 ఆటో వాళ్ళు ఒకేలా చెప్పారనమాట. దిగిన వెంటనే మా జీవితం నాకు చాలా చెత్త అనుభవం కలిగింది ఫస్ట్ టైం శ్రీలంకలో. సో ఇప్పుడు నాలాంటి టూరిస్టులు, ఇప్పుడు నేను ఒక చిన్న చేతితో యూట్యూబర్, ఒక పెద్ద యూట్యూబరే చెప్పాడు అనుకోండి ఇలాగా ఉంటారని. బ్యాడ్ నేమ్ వీళ్ళకే కదా, వీళ్ళ దేశానికే కదా. అర్థం కాదు వాళ్ళకి. ఇలాంటి వాళ్ళ వల్లే దేశానికి చెడ్డ పేరు. ఒక టూరిస్ట్ని మోసం చేస్తే వాళ్ళకి ఏమొస్తుంది చెప్పండి. మోసం చేసి ఆటోలో తీసుకెళ్ళాల్సినంత అవసరం లేదు. ఇలాగ తీసుకెళ్తామని చెప్పొచ్చు కదా. డబ్బున్నోడు ఎలాగే వెళ్తాడు, నాలాంటి బడ్జెట్ ట్రావెలర్ వెళ్ళడు. ఇక నాతో పాటు నా బ్యాక్ సైడ్ ఇజ్రాయెల్ నుంచి వచ్చారు అతను, ఫారినర్. అతనికి కూడా సేమ్ అబద్ధాలు చెప్పారు. అతను కూడా బస్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇక్కడ వీడియోలో మీరు నా బ్యాక్ సైడ్ గమనించినట్లయితే 10 అని చూపిస్తున్నాడు చూడండి వేరే అతనికి. ఇతను నాకు ఫస్ట్ వచ్చి చెప్పాడు అనమాట, వేరే వాళ్ళు కూడా చెప్పమని చెప్తున్నాడు. అదిగోండి అతను ఉన్నారు కదా, అతనికి కూడా అబద్ధం చెప్పారు. అక్కడ పోలీసు వారిని వాళ్ళందరిని అడిగి అతను వివరంగా తెలుసుకుని వచ్చాడనమాట. ఫైనల్లీ టూరిస్ట్ పోలీసులు అయితే వచ్చారండి. వాళ్ళని అడిగితే వాళ్ళే దగ్గరుండి మమ్మల్ని బస్సు ఎక్కిస్తానని చెప్పారు 8:30కి. వాళ్ళే అన్నారు ఇక్కడ ఆటో వాళ్ళు మంచి వాళ్ళు కాదు, జాగ్రత్తగా ఉండాలని. వాళ్ళే దగ్గరుండి బస్సు ఎక్కిస్తా అన్నారు. మొత్తానికి నేను ఎక్కాల్సిన బస్సు అయితే వచ్చేసిందండి. ఏసీ బస్సులో ఉంది, ఇది బంధువులే వెళ్తుంది అంటది. లోపల బస్సు అయితే ఈ విధంగా ఉందండి. కూర్చుందాం, స్టార్టింగ్లో సీట్ ఉంది. ఆ బ్యాగ్ అయితే లోపల పట్టట్లేదండి. సో ఇక్కడ ఎడతనా పెట్టేశాను, అయిపోయింది. అమ్మయ్య, ఎన్ని బాధలు పడుతున్నాను బాబోయ్, మామూలుగా లేదు. ఫైనల్లీ బస్సులోకి వచ్చేసా. 1800 సేవ్. బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మనం ఎల్లాలో దిగిపోవడం. ఎల్లాలో దిగి హాస్టల్ అయితే చెక్ ఇన్ అవ్వాలి. ఇది వచ్చేసి ఏసీ బస్సు అండి. యాక్చువల్గా ఎల్లా ఘాటి ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుందండి. మొత్తం 30 కిలోమీటర్లు ఘాటి ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. బట్ నేను వచ్చేసరికి చీకటి అయిపోవడంతో మొత్తం వ్యూ పాయింట్ అంతా మిస్ అయిపోయాం. నైట్ టైం మనకి ఫ్రంట్ రోడ్ మాత్రమే కనిపిస్తుంది అంతే. ఎలా అయితే వచ్చేసామండి. ఇప్పుడు నా పెద్ద బ్యాగ్ తీసుకుంటున్నాను. ఇదనమాట ఎలా అయితే వచ్చేసాం. ఇక్కడ రాక్ వ్యూ అని హాస్టల్ అయితే బుక్ చేశానండి. సో అది అక్కడ ముందుకి మనం దాటి వచ్చేసాం. బస్ స్టాప్ దగ్గర దిగాం వచ్చేసి. ఇక నుంచి ఒక 100 మీటర్స్ అంతే. దాదాపు 1800 రూపాయలు అడిగారు ఆటో వాళ్ళు. బట్ నేను 87 రూపాయలతో వచ్చేసాను. అది మనం కొంచెం ఓపికతో సహనంతో అన్నీ తెలుసుకుంటే ఏ ఇబ్బందులు ఉండవండి. కంగారు పడ్డామంటే డబ్బులు దొబ్బేస్తారు మన దగ్గర. సో నాకు దాదాపు 1800 రూపాయలు వేస్ట్ అవ్వాల్సింది తప్పించుకున్నా. ఇదే నేను బుక్ చేసుకున్న హాస్టల్, రాక్ వ్యూ హాస్టల్ ఎల్లా. సో పైకి వెళ్దాం. కొంచెం కొండ మీదకు ఉంది. ఇదైతే లైటింగ్తో మంచిగా డెకరేట్ చేశారు మన వాళ్ళు, బాగుంది. డే టైంలో వ్యూ బాగుంటుందేమో. కొండ ఎక్కుతున్నాను, బాగుంది. కొండ ప్రాంతంలో ఈ హాస్టల్ చాలా ప్రశాంతంగా ఉంది. లోపలికైతే వెళ్దాం. మనం బుకింగ్ ఐడి చూపించాలి.
మనకి హాస్టల్లో రూమ్ అయితే ఇచ్చేసారు. అంటే రూమ్ అంటే రూమ్ కాదు, బెడ్. ఇది నా బెడ్. దీనికి రోజుకి 500 రూపాయలు. సో ఇదనమాట. నా బ్యాగ్ అయితే ఇక్కడ పెట్టేసుకున్నా. ఇది నా బెడ్. సో ఫైనల్లీ వీరింద ఎల్లా. మొత్తానికి ఏదో విధంగా ఎల్లా అయితే వచ్చేసాను. సో ఫైనల్లీ అంతా క్లోజ్ అనమాట. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఎల్లలో అందాలైతే చూపిస్తాను. ఇంకా ఈ వీడియో కిందే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ చూస్తే. ఇంకా మంచి మంచి కంటెంట్ నేను మీకోసం షూట్ చేస్తాను, వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఇంకా శ్రీలంకలో మనం ఉండాల్సిన రోజులు చాలా ఉన్నాయి. సో అంతవరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్.